ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో మనసున్న మా తల్లి ఏలియల్లో మా పెద్దమ్మ తల్లివే ఏలియల్లో మనసున్న మా తల్లి ఏలియల్లో మా పెద్దమ్మ తల్లివే ఏలియల్లో మనులున్న మా తల్లి ఏలియల్లో మహిమలున్న తల్లివమ్మ ఏలియల్లో మహిమలున్న తల్లివమ్మ ఏలియల్లో మనులున్న మా తల్లి ఏలియల్లో మహిమలున్న తల్లివమ్మ ఏలియల్లో మహిమలున్న తల్లివమ్మ ఏలియల్లో వారికి ఏలియల్లో కొంగు బంగారం చేస్తావు ఏలియల్లో కోటి వారాలు ఇస్తావు ఏలియల్లో కొలచిన వారికి ఏలియల్లో కొంగు బంగారం చేస్తావు ఏలియల్లో కోటి వారాలు ఇస్తావు ఏలియల్లో కొలువు తీరిన తల్లి ఏలియల్లో మాకు కొండంతా అండవు ఏలియల్లో మా గుండెల్లో నీవమ్మ ఏలియల్లో కొలువు తీరిన తల్లి ఆ రాజు ప్రధాన బియ్యంతో జరుగుతున్నారు ఈ సరేనా అమ్మ కుడికాలు పెట్టి కిందకి కానీ అది అక్కడ మీరు కూడా వద్దులే మీరు పెళ్లి కుమారుతారు మరి ఏం పడుతుంది గోడలు పెళ్లి కూర్చుంటారు ఎవరు సపోర్ట్ చేస్తారు ఓకే 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 కూర్చోండి అయితే మన గోడలు చెప్పి ఆడపిల్లగా కలపట్టి వాడు ఎవరు తట్టుకోలేదు ఇక మన చెప్పకి ఎవరు తట్టుకోలేదు ఇక ఎందుకంటే అసలు రాజు మన మహానుభావుడు సత్యమ చేత సత్య సంబోధన చేత సత్యం మీద జన్మించినటువంటి వాడు సత్యమా జమదగ్ని ఆ సత్యమా జమదగ్ని మావరాలు వెళ్ళమంటే మన పెద్దమంది వాళ్ళే అవతారాలు పడిమారు అమ్మవారు వాళ్ళిద్దరు కూడా కళ్యాణం అనేది ఉండదు ఆనాడు వారిద్దరికి ఎట్లాగైతే కళ్యాణం జరిగిందో అదే ప్రకారంగా ఇవాళ బాబా పాంబర్ని పెట్టి మనం కానీ బాబా పాంబర్ కొన్ని సెటైర్లు కానీ అవన్నీ ఉంటాయి మీరేమి అనుకోవద్దు ఏంది అంటే నీటిగా వెళ్ళిపోయింది ఒక్కొక్క చోట మందికి ఒక్క పావుగంట సైలెంట్ ఉండాలండి ఒక్క పావుగంట ఆ యొక్క దీపం కూర్చోబెట్టి అంటే పాల్పం మీద కూర్చోబెట్టి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి బొట్టు పెడతానికి ఫలితానికి సంగరా ఈ బొట్టు తీసుకుని అబ్బాయి పొట్టి పెట్టి తెలంగాణ వాళ్ళు వస్తే మనకు బండారు ఆడుకుంటుంది ఒక్కరు పెళ్లి చూసా అదిగో చూసావా ఎంత కూర్చోంది కానీ ఎవరికన్నా కూడా కూర్చోంది కానీ ఎవరు వంగిందా చూసావా అక్కడే తేడా వచ్చేసింది నీలో ఏందో మరి పెళ్లి కుమార్తె నామధేయానికి వెళ్ళి కూడా పంతున్నారు మనం ఏం చేస్తాం ఆ యొక్క వివాహ వేదిక మీద ఆత్మ మీద కూర్చోబెట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి కంకణ తయారు చేయడానికి జరగదా ముందు మా అబ్బాయి నువ్వు కట్టుకోమ్మా వెనకాల నువ్వు కట్టుకుంటాడు అటుపట్టి బాబు ఇక పెళ్లి చేసుకుంటుండే నా ముఖం మార్చుకొని కూర్చోండి ಎಲ್ಲ చూసావా భయం పట్టి అసలు చూడు వాళ్ళ
ఆ దాన్ని వాడికి నువ్వు అక్కడ కొట్టుకోండి దాన్ని. అమ్మా నీ పేరేంటమ్మా? అప్పుడు ఇది మన దొరసాని దొరసాని గారి పాలు ఈ యొక్క వివాహ కళ్యాణ వేదిక మీద కూర్చోడానికి పెళ్లి కుమారుడు నిలబట్టి సాంబశివరావు గారు, అలాగే పెళ్లి కుమార్తె ఏంటమ్మా కొల్లావారి ఆడపిల్ల దొరసాని గారు దొరసాని కొల్లావారి ఆడపిల్ల ఈ పేరు దొరసాని అంటే బాగా పిల్లగాడి పేరు సాంబశివరావు బ్రహ్మాండంగా ఉంది. దొరసాని అంటే ఇప్పుడు దొరసాని అయితే నామహయ్య బ్రహ్మాండంగా ఉంది చూసావా? లేకపోతే మన పిల్లగాడి పేరు సాంబశివరావు కానీ అమ్మాయి ఆడ చూసావు? ఎక్కడ చూసావు? రోడ్డు మీద కాలేజీ కాదు. ఎంత ఇచ్చేదైనా కానీ కాదండి, ఎంత ఇచ్చేదైనా కానీ వాడు వాడికి కనుక తెచ్చుకో అంత పెళ్లి అయిపోయావన్నమాట. ఒడే అనిపించుకుంటారు. అయినా పెళ్లి కూతురు భార్య చేత ఒడే అనిపించుకోవడం పద్ధతి కాదు. అమ్మాయి నీ కూతురు అవుతున్నావమ్మా కాలేజీలోనంట ఇళ్ళది. అందుకే ఒరే వాడు అనే గాడికి వచ్చింది. భయం లేదు ఇప్పుడు పదార్థంలో గుడ్డు పెట్టిందంట అమ్మ. మనకెందుకు తల్లి? భర్త గారు అని గౌరవించండి. మనకు కాదు ఇంటానికి బాగుంటుంది. బావా పిల్లగాడు కొద్ది మమ్మీ కానీ మనసు నెల జాగ్రత్తగా చూసుకో. ఏంటి కాదు, పిల్లగాడు కొద్దిగా తాపడతాడు కానీ మనసు పసిపెట్ట మనసు తక్కువ అమ్మ. చదివితే తడుచుకుంటాడు. ఏంటి పిల్లగాడి పైన పెట్టి లారీ మాకు కొరకనే వస్తారు వాళ్ళు ఇస్తామన్నారు. అంత మాత్రం కూలి మీరు మా పల్లా వారిస్తే అంత తగు సముద్రం లేదు. పట్టి కురవంగా పట్టి కురవంగా అల్లో దక్షిణ భగవాన పెంచి కురవంగా అల్లో దక్ష కురవంగా అల్లో ఉత్తర భగవాన ఉరిమ కురవంగా అల్లో నాలుగు వాళ్ళ గురించి నలుగురిందే అల్లో నాలుగు వాళ్ళ గురించి నలుగురిందే అల్లో ఆశీర్వదించే పండు అల్లో ఆశీర్వదించే ఏదేవి పండు అల్లో తరగాన్ని తప్పదు తండ్రిగా పండే అల్లో తరగాన్ని భక్తమయ్య అల్లో కొలబట్ట చెత్తయ్య కొలబట్ట చెలామోత అల్లో నెట్టికి లంచక పిచ్చరామోత అల్లో జాగురామోత అల్లో పండించి అల్లో
అల్లో నేనే నిల్లామన్న వస్తాడు గొడవలిసి అల్లో నేనే నిల్లా అల్లో నేనే చక్రం అది నేనే నిల్లా రాజాభరణాలు ఇల్లు. అమ్మా ఎన్ని క్లాసులు చదువు ఎన్ని తరగతులు ఎన్ని తరగతులు చదివావు అన్నా 10 తరగతులు చదివా మరి 10 తరగతులు అయితే మాకు చెప్పి కాదు ఏదైనా మాకు 4 తరగతులే ఎక్కువ అమ్మాయి ఏం కావాలి అప్పుడు కట్టు ఎంత చెప్తుంది కట్టు చాలా అంటే వాళ్ళకి ఏమన్నదో ఎనకొండు కాదు ఎనకొండు కొత్త ఉంటుంది చూడు దాన్నే చాలా అంటారు నువ్వు నమ్మదాకు గుర్తిగా కానీ గణపతి వారి తూర్పు రామగమాన తొమ్మిది రామోద అల్లో తూర్పు రామగాన తొమ్మిది రామోద అల్లో పాఠాలు కాదండి అయితే గణపతి వారు అమ్మవారు గట్టమందరి కొడుకులు చేసుకుంటుంటే మీరు ఆడపిల్లలు వచ్చారు. అవునండి అందుకు వచ్చారా సరే కదమ్మా అయ్యేంటి అయ్యి అది నిలబడి ఉంది కింద ప్రాసెస్ అది కదా. ఆడపిల్లలు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే లేసురామతము అక్కడ చీకటి కోరలేడు కాపురామతము అలాంటి కనక శ్రీవేశ్వర స్వామిలో తపస్సు చేయడానికి వెళ్ళారు. పరమేశ్వరుని వచ్చి తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ తపస్సు చేస్తూ ఉండగా మరి అందరూ ఎటువంటి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. మరి వారి ఇంటి విస్తృతమైన వారి కులదైవమైన ఆ యొక్క మహాతల్లి మన గణపతి వారి యొక్క ప్రథమ తల్లి ఉన్న చూసావా? అవునండి. మరి ఆ మహాతల్లిని నిలబెట్టుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఏ పొట్టు కూడా కొలుస్తూ ఉన్నారు. అమ్మవారికి ఏతా కూడా వారికి ఉన్నట్లోనే ఆ యొక్క మహాతల్లిని గుర్తు పెడుతూ ఉన్నారు. అమ్మవారికి పెడుతూ ఉన్నారు. మరి మీరు తపస్సు చేయడానికి వెళ్ళారు. అమ్మవారికి గుర్తు పెట్టాలి మన అమ్మవారికి నైవేద్యం బాగా తెలియాలి. మరి నైవేద్యం ఉండాలి అంటే మరి ఏం కావాలి? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే పాలు కావాలి, బెల్లం కావాలి, బియ్యం కావాలి. మరి ఇవేమి లేకుండా అమ్మవారికి నైవేద్యం తయారు చేయాలి. కాబట్టి ఆ యొక్క వారికి ఆడపిల్ల ఎప్పుడైతే కూడా అక్కడ కూర్చొని ఉండదో ఈ ఆడపిల్ల సత్యం అయితే తెలుసుకోవాలి. అది ఈ ఆడపిల్ల సత్యం అయితే తెలుసుకోవాలి. ఈ ఆడపిల్ల యొక్క నిష్ట నియమాలు అయితే తెలుసుకోవాలి. అది మానవ వారి మొత్తము ఉన్నదట. ఆ మానవ వారి మొత్తము వచ్చి ఆడపిల్ల దగ్గరికి వచ్చి అమ్మా చైతన్యవి నేను ఇక్కడికి కాల్చాలి మనోవేదతో పుత్రుల కారణమే ఉందమ్మా అన్నదట. అనేసరికి ఆ యొక్క మహాత్ముని ఆడపిల్ల అంటూ ఉన్నదట. మా పుట్టికి వారు ఉన్నారు. మరి మా పుట్టికి వారు పరమేశ్వరుడు గురించి ప్రార్థన చేయడానికి తపస్సు చేయారు. అవును. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో రావడం నమ్ముకోలేదు. మరి మా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అది మా పుట్టికి వారే పెట్టాలి. మరి ఆడపిల్లగా నాకు ఆ బాధ్యత ఉన్నదా లేదా అని మహారాష్ట్ర వారి మొత్తం అడుగుతుంటే ఆ మహారాష్ట్ర వారి మొత్తం పట్టు ఉన్నదా ఏమవుతుందయ్యా? మహారాష్ట్ర వారి మొత్తం అమ్మా ఓ కనపచ్చ
కనపర్తి వారికి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే మీ పుట్టింటి వారి పెట్టాలని ఏమీ లేదు. మరి ఎట్లా వారి నుంచి ఆడపిట్టలు కాబట్టి మీ పుట్టింటి వారి ఎత్తులో కూడా నీకు సగభాగం ఉన్నది. అంటే ఆడపిల్లకి తన పుట్టింట్లో సగభాగం అనేటువంటిది ఎప్పుడు గుర్తులేదే కాదు. అనాథ నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా నీ పుట్టింట్లో నీకు సగభాగం సగత్తు ఉన్నది. కాబట్టి వారి ఇంటి వెలువైపోయినటువంటి అమ్మవారి పెద్దమ్మ తల్లిలో కూడా నీకు సగభాగం ఉన్నది. సగభాగం ఉన్నట్టే ఉందా లేదా? ఉంది అమ్మా. ఆడపిల్లలు కనపడేవారికి ఆడపిల్లలకు సగభాగం వేశారా? కనపడేవారు సగభాగం సగభాగం చేశారా? సగభాగం వేశారు కదా. అలాగనే మరి కనపడేవారికి అమ్మవారికి మరి పండుగ నైవేద్యం తయారు చేయాలి అంటే అది ఎవరు అవుతుంది? అమ్మవారిలో కూడా నీకు సగభాగం ఉన్నది. కాబట్టి నీవు కూడా అమ్మవారికి పండుగ నైవేద్యం తయారు చేయవచ్చమ్మా అన్నదట అని చెప్పింది. ఆ తల్లి ఎవరు? కనపర్తి వారి ఆడపడిచి ఏమంటుందో చూసావా? అమ్మా మరి మా పుట్టింటి వారి తరఫున నేను ఆ యొక్క మహాతల్లి పెద్దమ్మ తల్లికి నేను నైవేద్యం పండుగ నైవేద్యం తయారు చేయాలి కదా. వాళ్ళు కావాలి, మరి బెల్లం కావాలి, ఇవన్నీ కావాలి కదా. కావాలి. మరి ఇవన్నీ కావాలి అంటే పాలు కావాలంటే అదే చక్కగా తీసుకురావాలి. అవును. మరి బియ్యం వేయమ్మా. బియ్యం ఎక్కడ తెస్తున్నారు బియ్యం. అనేసరికి ఆ మహారాష్ట్ర మొత్తం ఏం చేస్తుందో చూసావా? ఏం చేస్తుంది? అమ్మవారి మహాతల్లి పెద్దమ్మ తల్లికి పొంగలి తాండవులు తయారు చేయాలి అంటే ఈ ఆడపిల్ల అంతకు సమర్థురాలా కాదా? కావాలి. ఈ ఆడపిల్ల దగ్గర సత్యం ఉన్నదా లేదా? ఆ భక్తి ఉన్నదా లేదా? అవును. ఆ నిష్ఠ నియమాలు ఉన్నాయా లేవా అనేటువంటిది తెలుసుకోవాలి. మరి ఆ యొక్క మహారాష్ట్ర వారి మొత్తం చూసావా? ఆడపిల్లకి ఒక పరీక్ష పెట్టుకోదట. ఏం పరీక్ష అండి? ఏ పరీక్ష పెట్టింది అమ్మా? మీకు చెప్పిందో అర్థమైందా? ఏమ్మా నేను చెప్పిందో ఆడపిల్లకి అర్థమైందో కాలేదు. నేనేం చెప్పా? అమ్మా ఏదో కార్యక్రమం చేస్తున్నాం, ఏదో కూతురు మాత్రం పని చేసి అవతల వెళ్ళిపోయే ఆమె చరిత్ర సమాత్మం లేదు. ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నావు అంటే దానికి ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, అది అసలు చేయాల్సిన కారణం ఏంటి అనేది ఏంటంటే ఏపించి అన్ని మేము ఎవరైనా చెప్తాం. కానీ మీరు చెప్తున్నారని మీరు ఎవరు కూడా తీసుకోవాలి ఉన్నారు. అలా చూడండి చెప్పబుద్ధి కూడా కాదండి. కానీ ఏమిటి ఆడపిల్ల సత్యం ఎంతో తెలుసుకోవాలి, వారి భక్తి ఎంతో తెలుసుకోవాలి, వారి నిష్ఠ నియమాలతో తెలుసుకోవాలి అని అమ్మవారి పెద్దమ్మ తల్లి యొక్క మహాత్వారి మొత్తముగా అవతారం పరిమారి అమ్మవారి వారి భక్తి ఎంతో తెలుసుకోవాలని, వారి నిష్ఠ నియమాలతో తెలుసుకోవాలని ఆ యొక్క మహారాష్ట్ర మొత్తముగా అవతారం పరిమారి ఆడపిల్ల దగ్గరకు వచ్చిందట. ఆడపిల్ల దగ్గరకు వచ్చి వారి భక్తి ఎంతో తెలుసుకోవాలని పెద్దమ్మ తల్లి ఏం చేస్తుందయ్యా? ఆ యొక్క మహాతల్లి ఆడపిల్ల దగ్గరికి పచ్చి ఒట్టు తీసుకొని వచ్చిందమ్మా. కాదమ్మా ఆ పచ్చి ఒట్లు తీసుకొని వచ్చి ఆ ఆడపిల్ల ఒళ్ళో పోస్తుందట. పచ్చి ఒట్లు పోస్తుంది. కనపచ్చిన ఆడపిల్ల ఇదిగో మీ పెద్దమ్మ తల్లికి పొంగలి నైవేద్యం తయారు చేయడానికి నేను తీసుకొని వచ్చినటువంటి ధాన్యం ఇదిగో అని ఈ ఒడి పట్టమనేసరికి ఆడపిల్ల ఒడి ప్రవేశంగా పట్టింది. ఆ ప్రవేశంలో అమ్మవారి పెద్దమ్మ తల్లి ఏం చేసిందమ్మా? ఏం చేసింది? పచ్చి ఒట్లు పాలు కాలేటువంటి ఒట్లు తీసుకుని వచ్చి పోసింది. పచ్చి ఒట్లు ఆ పాలు కూడా పోసుకునేటువంటి ఒట్లు తీసుకుని వచ్చి ఆ ఒడిలో పోసింది. అవునండి. ఈ యొక్క ఆడపిల్ల సత్యంతో తెలియాలి, ఆడపిల్ల ఇష్ట జీవాలతో తెలియాలా, ఈ సత్య సంబోధన ఏమిటో తెలియాలి. ఈ ఒట్టు తీసుకుని వెళ్ళి రోడ్లకు పోసి ఆ ఒట్టును తెచ్చి అచ్చం సన్న బియ్యం తీసుకురావాలి. నడుముకి వెనకూడదు, ముక్కు చెదరకూడదు, అచ్చం సన్న బియ్యం తీసుకుని రావాలి. మనకు మన మంచి సన్న బియ్యం తీసుకుని వస్తేనే ఆ పెద్దమ్మ తల్లికి పొంగల నైవేద్యం తయారు చేయగలుగుతాం.
అలా తీసుకురాని పక్షాన ఆడపిల్లగా నీకు హక్కు లేదు. నీ దగ్గర సత్యం లేనట్టు, నీ దగ్గర భక్తి లేనట్టు, నీ దగ్గర నిష్ట లేనట్టు ఆ ఒడ్లు దంచుకొని అచ్చు సన్న బియ్యం తీసుకుని రమ్మని ఆ ఊళ్ళో ఆ ఒడ్లు పోసి పంపించింది. ఈ ఆడపిల్ల వచ్చిందయ్యా ముందుగా పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఓ పెద్దమ్మ తల్లి, మా పుట్టింటి వారందరూ కూడా పరమేశ్వరుడు యొక్క సేవ కోసమై, పరమేశ్వరుడు యొక్క ధ్యానం కోసమయ్యి పరమేశ్వరుడు యొక్క పూజలో తపస్సు చేస్తూ ఉన్నారు. మరి నీకా భక్తి పెట్టాలి, నీకా నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఆ నైవేద్యం తయారు చేయడానికి కోసమై నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని దిగ్విజయంగా జయప్రదం చేసుకుని రావాలని నన్ను అనుగ్రహించమని చెప్పి నమస్కారం చేసుకొని ఈ ఆడపిల్ల ఒడిలోకి వచ్చినటువంటి యొక్క ఒడ్లు తీసుకొని రోడ్డు దగ్గరికి వచ్చిందట. ఆ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎంతో మంది ఆడపిల్లలందరూ కూడా ఎవరు వారు ఒడ్లు దంచుకుంటున్నారు. ఎవరికి వారు తిండి గింజల కోసం అయ్యి ఎవరికి వారు పొట్టకుట్టి ఒడ్లు దంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు ఒడ్లు దంచుకున్నారు, ఎవరి మాటలు పాడుకుంటున్నారు. మరి కనపరిచే వారి కార్యక్రమం కూడా ఒడ్లు తీసుకుని వెళ్ళింది కదా, ఆ రోడ్డులో పోసి ఆ ఒడ్లు దంచుతుంది. ఆ ఒడ్లు దంచుకుంటూ వారి పుట్టింటి వారి గురించి, వారి అమ్మవారి గురించి కలుసుకుంటూ ఆమె వచ్చిన పాటేదా పాడుకుంటూ ఆ ఒడ్లు దంచుతుందట. కాబట్టి కనపరిచే వారికి ఆడపిల్లలు అమ్మగా కింద చేశారు, ఇబ్బంది లేదు, నాక ఆకలికి తట్టుకోగలుగుతారు. కాబట్టి కనపరిచే వారికి ఆడపిల్లలు సత్యంలో ఇక్కడ తెలియాలి, మీరు ఆ ఒడ్డు దంచాలి. ఆట పాడుకుంటూ ఆ ఒడ్డు దంచండి. ముక్కు నడికి ఎరగొట్టు కింద అచ్చు సన్న బియ్యం రావాలి, పొట్టు రాకూడదు. అది అచ్చు సన్న బియ్యం ఆట పాడుకుంటూ ఒడ్డు దంచాలి. ఆ నడికి వాళ్ళ కట్టి లేదు మరి మేము బాధ్యత ఖర్చు ఖర్చిద్దాం కానీ ఖర్చిద్దాం పాడు. పెద్దమ్మతల్లి బాగానే తలుచుకున్నారు కానీ నేను చెప్పింది ఏంటి, వెనుకొట్టు రాకూడదు, ముక్కు వినకూడదు, శంకరుడు ముక్క నోటు రాకూడదు. అచ్చు సన్న బియ్యం తీయాలి, వాటర్ పడబడి విరిగిపోయేటట్టుంది. ఏది పాత ఊరికి ఎవరు ఎదుకొస్తున్నారు కదా, నాకేంటి మైకులు మీ దగ్గర పెట్టుకుని పాటిస్తున్నారు. నాకేంటి ఎవరికి పెళ్లి కూతురు పెట్టండి, పెళ్లి కూతురు పెట్టండి. అసలు ఖాళీ ఏంటో పిక్కర పడుతుంది పిల్లకి. అమ్మా తలానికి ట్యాబ్లెట్ కాదుకుంటున్నావు అమ్మా, దానికి తలానికా గంటల పడతానికా ముందే చెప్పు. నరాలు తీసుకుంటే పిల్లగాడు పెద్ద ఆసుపత్రిలో చూపిస్తారమ్మా. ఎందుకంటే మరి ఏదైనా పని చేసేటప్పుడు ఇంకా చేయలేకపోతున్నంత వరకు గిన్నెలు ఆయన కలుపుకోవాలి, పశువు ఆయన చూసుకోవాలి, ఆయన చదువుకోవాలి. మళ్ళా ఆడపిల్లలు ముందెత్తులేస్తారు, జాగ్రత్త పెరగాసు. ఒక్కసారి పెళ్ళి పాత్రలు కడిగావా కసువుడం అంటారు. ఏమని నా భార్య కదా చెప్పిందని, నా భార్య కదా చెప్పిందని నువ్వు కొద్దిగా కొట్టి ఊడ్చావా, పెట్టు కాస్త హాలైంది, హాలు కాస్త కష్టమైంది. కనపరిచిన మగవాళ్ళు ఒళ్ళు పెట్టుకోలే. ప్రసాద్ గారు కనపరిచిన వాళ్ళు ఒళ్ళు పెట్టుకోలే. వస్తారు
నాకు వండుకొని వచ్చి మా ఇంట్లో వచ్చి మాకు వండుకొని వచ్చింది. వాళ్ళు బాగుంటే మాకెందుకు నీళ్ళు చెయ్యి పట్టవాలి, ఎంత చెయ్యి పట్టాలా? నాకు చెయ్యి అక్కడే పట్టి కాదు అమ్మా. ఇప్పుడు కట్టే కంకణాలు ఊడదీయాలి కన్నా, నేను పాట పాడినందుకు కానీ ఆ కట్టే కంకణాలు ఊడదీయాలి కన్నా పరిస్థితి ఒక బ్రహ్మయ్య పెట్టి ఆ పాట పాడతాం. ఆ వేసుకో వేసుకో మరి కనపరిచేవారు పెద్దమ్మ తరపు దగ్గర ఆంధ్ర పెనుకుమారు పెనుకుమార్చ మరి ఉంగరాల పండు జరుగుతుంది. కనసాల పండు మరి యొక్క పండుగలో పెళ్లికుమారుడు గెలుస్తారా పెళ్లికొడుకు గెలుస్తారు? నేను అతను ముఖ్యాలు ఎవరైతే మునుముందుగా బంగారం చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే వెండి చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. మునుముందుగా వెండి చేస్తారో వాళ్ళు బంగారం చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇదిగో ఇక్కడ అమ్మా నాకు కూడా అది అట్లా తెలుగు తీసిన తర్వాత ఒకటి రెండు రెండు ఒకటి రెండు 3 4 5 మేడం గారు అయ్యా అలా న్యాయంగా సరిగా పెట్టి తులసి ఎర్రకుండా ఒకటి రెండు రెండు ఒకటి తెలుగు మార్చి ఓడిపోయింది. ఇక రెండోసారి చూద్దాం ఎట్లా ఓడి ఓడి గెలిపోతుంది. ఒక ఛాన్స్ మీకు వచ్చినప్పుడు ఒక ఛాన్స్ ఆడపోతుంది. 3 సార్లు ఇదిగో చేయలేదు.
ఒకటి ఒకటిన్నర ఒకటి 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 చేతిలోనే ఉండే తెల్లదే తెల్లదే కాబట్టి పెళ్లి కుమారుడు ఓడిపోయారు. ఇక లాస్ట్ పందెము, ఇక మూడో పందెము. ఈ పందెము ఎవరు గెలుస్తారనేది అది పరమేశ్వరుడి పార్వతీదేవి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని పెద్దమ్మ దగ్గర పెడుతున్నాము. ఒకటి రెండు మూడు. అమ్మమ్మ కొంచెం జరగండి. ఏంటమ్మా లేదమ్మా ఏం లేదా ఇక్కడ ఉన్నాయా చూడండి. ఒకటి అమ్మా పెళ్లి కొడుకు రావాలి చేయలేదా? బాగానే ఆడుతున్నావే బంగాట. ఎన్ని దేశాలకి ఇచ్చారు? ఒకటి ఎన్ని దేశాలకి? 5-6 అంటే పిల్లలు దొరకలేదు బాబాయ్. ఇదిగమ్మా అమ్మా 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 జాగ్రత్త. అదిగో 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 ఏదేమైనా కానీ కనపర్తి వాళ్ళు విషయమయ్యా. పిల్ల పిల్లక మార్చి ఓడిపోయింది కానీ ఒక్కసారి రెండు తీసింది కానీ సమానం ఎంతో సమానం. పచ్చికి అమ్మ ఆ బియ్యం వచ్చే తాను దగ్గర వచ్చి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి చదివిపోయిన చదివించారు. మరి పెళ్లి చేశావు యాడికి పోతారయ్యా? యాడికి పోతారు? పడేకైనా ముట్టిపోతారా? యాడికి పోతారమ్మా? మరి హైదరాబాద్ అమ్మా పాపం పల్వాడు కారుకుండా మరి అభిమూడికి హైదరాబాద్ పోవాలన్నట్ట హుషేనగరం చూసాను. లైవ్ వస్తుంది. అదే చెప్తున్నా మరి గణపతి వారి పెళ్లి కుమారుడికి గణపతి లేరు, మీ ఆడపిల్ల లేరు, మీ కోడలు లేరు, చదువులేసారు. ఎక్కడ మీరు హైదరాబాద్ పోవాలంట. ఈ అమ్మాయి చదివించేది ఎంతగా చదివి అమ్మాయికి. హలో పాంపెక్కిన పెళ్లి కుమార్తెకి మరి వెంకటాపురం వాస్తవ్యులు కనపర్తి ప్రసాదరావు గారు బాబు వెంకన్న గారు పాంపెక్కిన పెళ్లి కుమార్తెకి రొక్కం 100 రూపాయలు చదువుతుంది. అక్కడ పెళ్లి కొడుతున్నాడయ్యా. ఎవరి పాల్పెక్కిన వివాహ సమయంలో శుభముహూర్తంలో పాల్పెక్కిన పెళ్లి కుమారుడికి సాంబశివరావు గారికి ఎప్పుడమ్మా కనపర్తి రమ్య గారు వారి బాబు ఏమన్నారు? పెదనాడు గారికి రొక్కం 100 రూపాయలు చదివించు. మరి పెళ్లి కూతురు పెళ్లి కూతురు కింద నా డబ్బులు ఇస్తుందా? ఆ డబ్బులు పెళ్లి కూతురు కింద వెళ్ళిపోతుందయ్యా. ఎందాకే నాడు తలముడు ఎత్తున్నారు. ఓకే పెళ్లి కూతురు కుమారుడికి సాంబశివరావు చెన్నుపాటి శివనాథ గారు రొక్కం 100 రూపాయలు చదివి నీళ్లు పడుతున్నాయి. అమ్మాయిగా నీ పేరేందండి? కొంచెం సార్ కొంచెం అబ్బావతి గారు పాల్పెక్కిన పెళ్లి కుమార్తెకి రొక్కం 150 రూపాయలు చదివిస్తూ పిల్లకే ఎక్కువ పార్టీ అబ్బాయి పెళ్లి కూతురుగా ఏదందరూ వ్యాపారం బాగుండానికి అక్కడ అడిగారా? కాదమ్మా అందరూ వ్యాపారం బాగుండానికి అక్కడ మాట్లాడుకో. అమ్మ నేను అన్నీ వ్యాపారం కాదు నేపాల్ అన్ని
మళ్ళీ నువ్వు మూడోసారి ఎవరికి గణపతి వెంకటరావు వాంకట్టిన పెళ్లి కుమారునికి రూపాయల పిల్లకి రక్తం 100 రూపాయలు చదివింపు అమ్మావు ప్రైజ్ గారికి పెట్టినమ్మ గణపతి రంగారావు గారు ఎవరికి పెళ్లి కొడుకేదా దానికేం కాకండి వాంకట్టిన పెళ్లి కుమారునికి రక్తం 100 రూపాయలు చదివింపు 100 రూపాయలు అమ్మా నేను నా కోరిక సేవలు 11 రూపాయలు పెట్టి బాగుంది అయ్యా వివాహకాల సమయంలో వాంకట్టిన పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి గణపతి నాగరాజు గారు రక్కు చెరువుకి 50 రూపాయలు చదివింపు అమ్మా ఈ కొనుక్కోటానికి సమాసాలు కొనుక్కోటానికి వచ్చింది జాతీయ పరంగా సమాసాలకు వచ్చింది అది రావాలి గణపతి వేణు గారు వివాహకాల ముహూర్తమ సమయమున పానుకు మీద కూర్చున్న పెళ్లి కుమారుడికి రక్తం 100 రూపాయలు నీళ్లు పడుతున్నాయి పైన ఎప్పుడు చేసేటువంటి వాళ్ళ ఆర్పులు కానీ గణపతి వారి కుటుంబీకులు కానీ వచ్చే బంధుమిత్రులందరూ కూడా త్వరగానే టిఫిన్ చేయవలసిందిగా కోరుతున్నాం రావాలి అయ్యా పిల్లగారికి పిల్లకి ఎక్కువ సమీక్షలు మరి ఎవరైనా చదివించేటువంటి వారు ఉంటే త్వరగా వచ్చి చదివించవలసిందిగా కోరుతున్నాం లేదు జగన్ లేదు జగన్ చాలా గతంతో ఇప్పుడు పెట్టలో 9 మంది కన్యాకాంతలు వేసుకునే పెట్టలో ఏది మరి పిల్లగారికి తప్పలేదా జగన్ చూసండి ఇప్పుడు మాట్లాడకాలం ఏమడు ఆగిపోతే అయిపోయినా చేపిస్తావే గొలుసు గత గొలుసు చేపిస్తావే ఇందాక వచ్చిన కొత్త గేట్ల మీద కూర్చుని పిల్లలు మీద పరపతి వాళ్ళ గోడ మీద చూసుకొని ఏమేమి విసుకొని చెప్పాలా ఎగిరెగి పడది ఇప్పుడు పడదే అమ్మా ఏది చూసావా నా కళ్ళతో చూస్తున్నాడండి అది అంతే చూసావా కూర్చున్నా స్టైలు ఒట్టు పొడుగు మనిషి మాట మమ్మల్ని జారి చేస్తే 100 మంది చూస్తున్నారు ఆంగ్లేయులు సూర్యవాళ్ళు గారు అబ్బాయి పెళ్లి కొడుకు కాదు అబ్బాయి ఏమిటంటే చెప్పినా నా గణపతి వారి మట్టికి అందగాళ్ళే 6 3 136 అదే వారు అందగాడే మరి పెళ్లి కూతురు అంతా ఏడ నేపాల్ దేశం నుంచి వచ్చి నేపాల్ సరే మూర్తి సప్పుడు మూర్తి ముఖ్యం కింద లాగ తీసినట్టుగా ఉంది కాదయ్యా ఒక మొత్తం ముసలు మొక్క వచ్చి ఈ ముసలి అంత వచ్చిందండి నీకు సాంబశివరావు గారు గణపతి వెంకటబాబు గారు ఎవరికి అమ్మాయి పైగా వార్పు వచ్చేటువంటి వివాహకాల సమయంలో వార్పు పెళ్లి కుమారుడికి రక్తం 100 రూపాయలు చదివింపు 100 రూపాయలు చదివింపు ఏ మంద కుంగరాలు చెప్తే నీళ్ళు 2000 కాగితాలు 2000 కాగితాలు ఉండే అమ్మంటాడు అడుగు అయ్యా ఇందాకన్నాడు కాలంలో ఈ ముట్ట పట్ట మొహం దాన్ని మిగిలి చూసుకొని ఏమున్నావు మేము ఏరియా ఒక్కలేడు ఇది ఒక్కదాన్ని పెట్టిపోయాడు చివరికి ఇదిగో ఈ టైగర్ హరిచంద్ర ప్రసాద్ గట్టి అర్థంగా ఏ కాడికైనా ఆ పులి కాడికి రావాల్సిందిగా నీ వాళ్ళు ఎవరు నాడలేరు కాబట్టి బుద్ధిగా ఉదయాన్ని వేసి వాకు ఉంచుకొని ముగ్గు పెట్టుకొని పెట్టి కాపీ పెట్టుకోవడానికి లేదు గణపతి అర్జున గారు ఈ యొక్క వివాహకాల ముహూర్తం సమయమున ఆ యొక్క వివాహకాల ముహూర్తం ఆశీర్వాదం ఉన్న పెళ్లి కుమారుడికి
కదా ఏం పిల్ల నీకు నచ్చలేదా అర్థం కదా ఆ యొక్క పాల్గొన్న కూతురు బట్టి పెళ్లి కుమారుడికి తమ అన్నగారి పేరు కనపర్తి శ్రీనివాసరావు గారు వారి తమ్ముడు గారికి రక్తం 200 చదివిస్తూ అడగాలి 10 మంది రాక పెళ్లి కూతురు మాత్రం నగ్మా ఉన్నట్టుంది అబ్బాయి నగ్మా ఉన్నట్టుంది పెళ్లి కూతురు నగ్మా ఉన్నట్టుంది పెళ్లి కూతురు ఏమయ్యా ఈడ పోయింది అది అక్కడ పోయింది ఇప్పటికి ఇక 4 రోజులు వచ్చే లైవ్ వెళ్తుంది అసలు మంగళస్థానం చెప్పాను మీకు ఒక పని చేతున్నారు మంగళస్థానం ఒక ఇల్లు అమ్మా ఏ నీ వదిలేరా అమ్మా ఈ చెరుకు తప్పి చెరికిందమ్మా ఈ వదపోత సహాయం వాతావరణం బాగాలేదు ఏలియల్లో మాకు కొండంత అండవు ఏలియల్లో మా గుండెల్లో నీవమ్మ ఏలియల్లో భయమును కలిగితే ఏలియల్లో ఉండే ధైర్యం ఇచ్చే తల్లి ఏలియల్లో పేరైన తల్లివి ఏలియల్లో మా పెద్దమ్మ తల్లివే ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో దయ్యాల భూతాల ఏలియల్లో తరిమి కొట్టే తల్లివమ్మ ఏలియల్లో తరిమి కొట్టే తల్లివమ్మ ఏలియల్లో దయ్యాల భూతాల ఏలియల్లో తరిమి కొట్టే తల్లివమ్మ ఏలియల్లో తరిమి కొట్టే తల్లివమ్మ ఏలియల్లో దైగల్ల మా తల్లి ఏలియల్లో దాన గుణము గల్ల తల్లి ఏలియల్లో దరిద్రాలు బాపే తల్లి ఏలియల్లో దైగల్ల మా తల్లి ఏలియల్లో దాన గుణము గల్ల తల్లి ఏలియల్లో దరిద్రాలు బాపే తల్లి ఏలియల్లో పసుపు కుంకుమతోటి ఏలియల్లో నీకు పూజలే చేసేము ఏలియల్లో బంతి పూలతోటి ఏలియల్లో నీకు దండలే వేసేము ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో కోరిన వాళ్ళకి ఏలియల్లో నువ్వు కొడుకులిస్తావమ్మ ఏలియల్లో నువ్వు బిడ్డలిస్తావమ్మ ఏలియల్లో కోరిన వాళ్ళకి ఏలియల్లో నువ్వు కొడుకులిస్తావమ్మ ఏలియల్లో నువ్వు బిడ్డలిస్తావమ్మ ఏలియల్లో నీడనిచ్చే తల్లి ఏలియల్లో మాకు కూడు పెట్టే తల్లి ఏలియల్లో మాకు తోడు ఉండే తల్లి ఏలియల్లో నీడనిచ్చే తల్లి ఏలియల్లో మాకు కూడు పెట్టే తల్లి ఏలియల్లో మాకు తోడు ఉండే తల్లి ఏలియల్లో పెద్దమ్మ
తల్లివే ఏలియల్లో మాకు పెన్నిది నీవమ్మ ఏలియల్లో కరుణించే తల్లివే ఏలియల్లో మమ్ము కాపాడే పెద్దమ్మ ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముగ్గురమ్మల తల్లి ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో ముచ్చటైన తల్లివమ్మ ఏలియల్లో మనసున్న మా తల్లి ఏలియల్లో మా పెద్దమ్మ తల్లివే ఏలియల్లో మనసున్న మా తల్లి
ఏయ్, మళ్ళీ ఏయ్, మళ్ళీ మళ్ళీ ఆడు. మళ్ళీ మళ్ళీ కాడు బాయ్ మీలో మళ్ళీ మళ్ళీ అంటారు వాడి పేరేంద్రా ఆ పిల్లాడి పేరు వాడి పేరేంది కుమార్ పిలుస్తున్నాడు మీరు పోయిన